నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రికి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్న జరిగిన ఉభయ సభ పార్లమెంట్లో అమిత్ షా బాబాసాహెబ్ పేరు ఒకవేళ 100 సార్లు తీసుకుంటే స్వర్గం పోతామని అనుడు జోక్యం చేసుకుంటూ తప్పు అని మేము ఇక్కడ మొత్తం ముదోల్ నియోజకవర్గ ప్రజలు బైసా టౌన్ ప్రజలు అందరూ ఖండిస్తున్నాం. ఎంపీ పార్లమెంట్లో ఉన్న తర్వాత నగుతున్నారు వెనుక వల్ల ఎంపీస్ జోక్యం చేసుకున్న అమిత్ షా గారిని వెంటనే రిజైన్ చేయాలా, లేకుంటే పార్లమెంట్లో ఉప పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని మా యొక్క డిమాండు. మిత్రులారా, చెప్పేది ఏంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దేవుడు లెక్క. మాకు దేవుడు ఏం చేయలే, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న 120,000 కోట్ల మందికి ఇచ్చిన ఒక ఓటాధికారం బాబాసాహెబ్ గారు. ఈ దేశంలో ఎవరు మంచి ఎవరు చెడు ఎన్నుకున్న అధికారం బాబాసాహెబ్ ఇచ్చిన అధికారం మన భారతదేశ ప్రజలకి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా ఇంకొకసారి మళ్ళా ఒకసారి నీవు అదే పార్లమెంట్లో క్షమాపణ చెప్పి క్షమాపణ అడగాల, లేకపోతే రిజైన్ చేయాలా. మేము భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై బుద్ధ, జై భారత్.